రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ నయవంచనకు గురిచేసింది. ఎన్నికలకు ముందు అలవికాని హామీలు ఇచ్చింది. అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదు. చివరికి రేషన్ బియ్యం కూడా సమయానికి ఇవ్వటం లేదు. ఖమ్మం జిల్లాలో పరిస్థితి దయనీయంగా మారింది. దాంతో పేదలు రేషన్ బియ్యం కోసం అన్నమో రామచంద్ర అనే పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్నలా తయారైంది. ఎన్నికలకు ముందు హామీలతో ప్రజలను ఊరించారు. అది చేస్తాం, ఇది చేస్తామని గప్పాలు కొట్టారు. అధికారం చేపట్టి 15 నెలలవుతోంది. ఏ ఒక్క వర్గం కూడా రేవంత్ సర్కారుపై సంతృప్తితో లేరు. అంతా అసంతృప్తి నెలకొంది. తమ గోడును ఆలకించడం లేదని మండిపడుతున్నారు. చివరికి నిత్యావసర వస్తువులు అందడం లేదు. రేషన్ బియ్య సరఫరా చేయలేని దైన్య స్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉంది. ఖమ్మం జిల్లాలో రేషన్ షాపుల్లో స్టాకు ఉండడం లేదు. ఒకవేళ వచ్చినా వెంటనే అయిపోతోంది. దాంతో ఎప్పుడూ అక్కడ నో స్టాక్ బోర్డు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు పేద మధ్యతరగతి ప్రజలను రేవంత్ రెడ్డి ఆశల పల్లెకిలో ఊరేగించాడు. దొడ్డు బియ్యానికి ఇక స్వస్తి పలుకుతామని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. ఇకపై సన్న బియ్యం ఇస్తామని ప్రగల్భాలు పలికాడు. సన్న బియ్యం దేవుడెరుగు, ఇచ్చే దొడ్డు బియ్యానికి దిక్కు లేకుండా పోయింది. దీంతో రెక్కాడితే కాని డొక్కాడని పేదలు రేషన్ బియ్యం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కొన్ని చోట్ల ఇది వరకు 1వ తేదీన దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. ఇప్పుడు 10వ తేదీ తర్వాత రేషన్ ఇస్తున్నారు. అదేంటని వినియోగదారులు ప్రశ్నిస్తే తలాతోకా లేని సమాధానం చెప్తున్నారు. రేషన్ పోర్టబిలిటీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి బియ్యం ఇస్తున్నామని కథ అల్లుతున్నారు. పోర్టబిలిటీని బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చారు. ఆ సమయంలో 1వ తేదీన బియ్యం అందజేశారు. మరి రేవంత్ సర్కార్ ఎందుకు పంపిణీ చేయడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా 15 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చి అధికారంలోకి రాకముందు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ అధినాయకత్వం మొత్తం కూడా ఈ రాష్ట్రంలో పేదలు అనేక మంది ఉన్నారు, పేదలు 3 పూటలు తిండి తినడం కోసం మేము సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు ఇచ్చారు. కానీ నేటికి ఈ ఖమ్మం జిల్లాలో దుస్థితి అయితే మరి దారుణంగా తయారైంది. 748 రేషన్ షాపులకు గాను సగానికి పైన ఈరోజు నో స్టాక్ బోర్డులు వెలువడుతూ ఉన్నాయి. గతంలో ప్రతి నెల 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 20వ తారీఖు వరకు కూడా రేషన్ ఇచ్చేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఏ టైంలో పోయినా కూడా నో స్టాక్ బోర్డు పెట్టడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం నిల్వలు అయిపోయాయి. ఇతర జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. వానాకాలంలో కొనుగోలు చేసి ఆడించిన ధాన్యాన్ని రేషన్ షాపులకు తరలిస్తున్నారు. ఈ బియ్యం కూడా సరిపడనంత లేకపోవడంతో అన్ని షాపులకు చేరేందుకు సమయం పడుతోంది. అరకొరగా వచ్చిన బియ్యాన్ని కొద్ది మందికిచ్చి ఆ వెంటనే షాపులు మూసేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 748 రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు ప్రతి నెల బియ్యం సరఫరా జరుగుతోంది. ప్రతి నెల 6343 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. పౌర సరఫరాల సంస్థ అధికారులు ప్రతి నెల 1వ తేదీ కల్లా షాపులకు బియ్యం చేరవేస్తే డీలర్లు 15వ తేదీ వరకు పంపిణీ చేస్తుంటారు. ఖమ్మం జిల్లాలో బియ్యం నిల్వలు సరిపడా లేకపోవడంతో ప్రభుత్వం ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి తరలిస్తోంది. సూర్యాపేట, నల్గొండ జిల్లాల నుంచి ఇక్కడి గోదాములకు 24 నుంచి 30వ తేదీలోపు చేరిస్తే ఆపై షాపులకు పంపించి లబ్ధిదారులకు ఇస్తున్నారు. ఆ తర్వాత సూర్యాపేట, నల్గొండ తదితర జిల్లాల అధికారులు తమ వద్ద బియ్యం నిల్వలు లేవని చెప్పడంతో ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. మొత్తం కూడా 748 రేషన్ షాపులు ఉన్నాయని ప్రభుత్వ లెక్కల ప్రకారం చెప్తా ఉన్నారు. అందులో మొత్తం కూడా 4,11,000 పైచీలకు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం కూడా ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రేషన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు రెగ్యులర్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. అలా కాకుండా రేషన్ షాపులలో ఉన్నటువంటి డీలర్స్ మొత్తం కూడా కుమ్మక్కైపోయి మొత్తం రేషన్ని పక్కదారి పట్టించే పరిస్థితి ఉంది. మొత్తం కూడా నిరుపేదలు రేషన్ షాపులకు వెళ్ళినట్లయితే రేషన్ లేదు, అయిపోయిందని, స్టాకు లేదని చెప్పేసి బోర్డులలో అతికించి చూపించిన పరిస్థితి దుర్మార్గంగా ఇక్కడ కనపడతా ఉంది. మొత్తం కూడా జిల్లాలో ఇంకా రేషన్ కార్డులు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రేషన్ షాపులు కూడా ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక మంత్రులు 3 మంత్రులు ఉన్నారు. వాళ్ళు చొరవ తీసుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకి సహాయం చేసే విధంగా లేకోకుండా మొత్తం కూడా రేషన్ షాపుల మీద దృష్టి కేంద్రీకరించట్లేదని మేము భావిస్తూ ఉన్నాం. రేషన్ పోర్టబిలిటీ ద్వారా ఇచ్చిన బియ్యం వివరాలను 7, 8వ తేదీ వరకు జిల్లా పౌర సరఫరాల అధికారులకు డీలర్లు సమర్పించాలి.
ఆ తర్వాత గోదాం నుంచే అదనంగా కోటా విడుదల చేస్తారు. డీలర్లకు కావాల్సిన బియ్యమే కాక అదనపు కోటా కూడా రాకపోవడంతో షాపుల వద్ద బియ్యం స్టాకులు ఉండడం లేదు. దాంతో ఫలానా తేదీన బియ్యం రావచ్చని బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రేషన్